హలో అండి. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఖుషి అండ్ హ్యాపీ ఉగ్గు ఇష్టంగా తింటారు. ఈ వీడియోలో వాళ్ళ ఉగ్గు ఎలా ప్రిపేర్ చేశానో చూద్దాం. ఈ ఉగ్గు 6-8 మంత్స్ పెట్టాను. ఆఫ్టర్ 8 మంత్స్ ఉగ్గు రెసిపీ కొంచెం చేంజ్ చేశాను. ఆఫ్టర్ 8 మంత్స్ ఉగ్గు రెసిపీ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇప్పుడు బౌల్‌లో 4 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకొని 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న రైస్‌ని 6-7 అవర్స్ నానబెట్టుకోవాలి. నెక్స్ట్ రైస్ ఏ గ్లాస్ తీసుకున్నామో సేమ్ గ్లాస్లో 3/4 కందిపప్పు తీసుకొని 1/4 శనగపప్పు తీసుకోవాలి. పప్పు కూడా 2-3 టైమ్స్ వాష్ చేసుకొని పప్పు అండ్ రైస్ 6-7 అవర్స్ సోక్ చేసుకోవాలి. ఒక నీట్ క్లాత్ తీసుకొని అందులో రైస్ అండ్ పప్పు వేసుకొని వాటర్ మొత్తం డ్రైన్ అయ్యే వరకు అందులో వేసుకోవాలి. డైనింగ్ టేబుల్ మీద సేమ్ క్లాత్లో రైస్ అండ్ పప్పు స్ప్రెడ్ చేసి హోల్ నైట్ ఆరబెట్టాలి. రైస్ అండ్ పప్పు ఫాస్ట్గా డ్రై అవ్వాలి అంటే 2 అవర్స్ ఎండలో పెడతాను. బట్ మోస్ట్లీ నేను నైటే ఆరబెట్టడానికి ట్రై చేస్తాను. ప్యాన్లో రైస్, జీరా అండ్ వాము వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. రైస్ ఎంత మంచిగా ఫ్రై చేసుకుంటే అంత బాగుంటుంది. సేమ్ ప్యాన్లో పప్పు కూడా ఫ్రై చేసుకోవాలి. నేను పప్పు అండ్ రైస్ సపరేట్గా ఫ్రై చేస్తాను. రైస్ అండ్ పప్పు కూల్ డౌన్ అయ్యాక మిక్సీ జార్లో పౌడర్లా చేసుకొని కంటైనర్లో వేసుకోవాలి. ఈ పౌడర్ 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. నాకు ట్విన్స్ కాబట్టి ఈ పౌడర్ నాకు 2 వీక్స్లో ఫినిష్ అవుతుంది. కుక్ చేయడం చాలా ఈజీ. 4 స్పూన్స్ ఉగ్గు అండ్ 1 గ్లాస్ వాటర్ వేసుకొని లో ఫ్లేమ్లో కుక్ చేయాలి. ఇద్దరికి 2 స్పూన్స్ లాగా ఉగ్గు తీసుకున్నాం. సాల్ట్ ఇంకా పెట్టట్లేదు. ఆఫ్టర్ 1 ఇయర్ పెడతాను. 3 మినిట్స్ కుక్ అయ్యాక 1.5 టీ స్పూన్ గీ వేసాను. గీ వేసాక ఉగ్గుని కలుపుతూ ఉండాలి సో దట్ అది మాడదు. ఈ వీడియోలో చూస్తున్నట్టుగా నాకు ఈ కన్సిస్టెన్సీ కావాలి సో దట్ వాళ్ళు ఈజీగా తింటారు. ఇద్దరికి 2 బౌల్స్లో సర్వ్ చేశాను అండ్ వాళ్ళు రెడీగా ఉన్నారు తినడానికి. లెట్స్ సీ హౌ దే ఎంజాయింగ్ ఫుడ్. ఇక్కడ ఫీడింగ్ టేబుల్ అమెజాన్లో ఆర్డర్ చేశాను అండ్ బిబ్ కూడా అమెజాన్లో ఆర్డర్ చేశాను. ఖుషి అండ్ హ్యాపీ వాళ్ళ ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. For more videos, please like, share and subscribe. Thank you. Bye bye.